మాతృదేవో భవ అంటూ మన దేశం ఎప్పుడో స్త్రీలకు తొలి ప్రాధాన్యతను ఇచ్చింది. తమ పౌరుష ప్రతాపాన్ని చూపించిన ఎందరో మగువలను కన్న పుణ్యభూమి. ఇక ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒక యుద్ధ నౌకకు ఒక మహిళ పేరు కానీ రాణి పేరు కానీ పెట్టలేదు. కానీ ఒక మన భారతదేశం నౌకలు మాత్రమే ఆ అదృష్టం చేసుకున్నాయి. అయితే అంతటి గొప్ప వీర వనిత చరిత్ర మన చరిత్ర పుటల్లో ఏ పుస్తకంలోనూ నోచుకోలేకపోయింది. ఏ పాఠ్య పుస్తకమో చెప్పని రాణి అంబక్క చరిత్ర. భారతీయ చరిత్రలో పలుమార్లు పోర్చుగీస్ వాళ్ళను ఓడించిన ఒకే ఒక ధీరవనిత మహారాణి రాణి అంబక్క. ఆమె ధైర్యంలో వీరత్వంలో రాణి లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవికి మరియు రాణి దుర్గావతికి సరిసమానమైన వ్యక్తి. అయితే ఈ రాణి ప్రస్తావన అతి తక్కువగా వినిపిస్తుంది. మాతృదేశం కోసం తన ప్రాణాలనే త్యాగం చేసిన ధీర వనిత రాణి అంబక్క. పోర్చుగీస్ చరిత్రలోనే ఒక మరిచిపోలేని ఘట్టం. భారతదేశం ఉన్నన్ని రోజులు ఈ భారతీయులందరికీ ఆమె ధీరత్వం గుర్తుండాలని 2015లో నౌకాదళంలోని ఒక నౌకకి రాణి అంబక్క పేరు పెట్టి మన నౌకాదళం ప్రభుత్వం తన రుణం తీర్చుకుంది. 7వ శతాబ్దం నుండి మన భారతదేశానికి అరేబియన్ దేశాలకు మధ్య వాణిజ్య సంబంధాలుండేవి. యుద్ధ గుర్రాలు, మసాలా దినుసులు, బట్టల వ్యాపారం జరిగేది. చాలా యూరోపియన్ దేశాలు మన భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాయి. 1498లో మొదటిసారి వాస్కోడిగామా మన భారతదేశంలోని కాలికట్ ప్రాంతానికి సముద్ర మార్గాన్ని కనిపెట్టాడు. దీంతో యూరోపియన్ దేశాల్లో ఒకటైన పోర్చుగీస్ భారతదేశంలోకి వ్యాపార నిమిత్తం అడుగుపెట్టింది. అనంతరం వ్యాపార విస్తరణపై దృష్టి పెట్టి వివిధ దేశాలను కలుపుతూ అనేక నౌకాశ్రయాలను కట్టారు. 1826లో పోర్చుగీస్ వారు మంగళూరు పోర్టును ఆక్రమించిన తర్వాత వారి దృష్టి తదుపరి లక్ష్యం ఉల్లాల పోర్టు పైన పడింది. ఈ ప్రాంతం చౌతరాజ తిరుమలాయ రాజధాని. వీరు మొదట జైన్ రాజులు. 2వ శతాబ్దంలో గుజరాత్ నుండి వలస వచ్చారు. మాతృస్వామ్య వ్యవస్థ కలిగిన రాజవంశీయులు. ఆ రాజు వాళ్ల మేనకోడలే రాణి అంబక్క. తిరుమలరాయ అంబక్కను దత్తత తీసుకొని రాజ్యానికి రాణిగా ప్రకటించారు. ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడమే కాదు, కత్తి యుద్ధం, విల్లు విద్య, అశ్వికతల, సైనిక వ్యూహం, దౌత్యపరమైన అన్ని విద్యలలో చిన్నప్పటి నుండే తర్ఫీదు ఇచ్చారు. దీంతో ఆమె పాలనా దక్షతలో, యుద్ధ విద్యల్లో మగవారితో సమానంగా ఆరితేరారు. అంబక్క రాజ్య సింహాసనం అధిరోహించిన నాటి నుంచే రాజ్యానికి పోర్చుగీస్ నుండి ఉన్న ముప్పు తెలుసు. తిరుమలరాయ మరణించే ముందు అంబక్కని మంగళూరుకి చెందిన లక్ష్మప్ప బంగరజుతో వ్యూహాత్మక వివాహ కూటమి ఒప్పందంతో పెళ్లి జరిపించారు. అయితే పెళ్లి అయినా కూడా అంబక్క ఉల్లాలలోనే తన 3 పిల్లలతో కలిసి ఉన్నారు. బంగరజ పోర్చుగీస్తో సంధి చేసుకోవడంతో కొన్ని రోజులకు వాళ్ళ వివాహ బంధం తెగిపోయింది. అంబక్క నాయకత్వంలో వెలిగిపోతున్న ఉల్లాల రాజ్యం పైన పోర్చుగీస్ వారి కన్నుపడింది. ఆమె నుంచి అధిక పన్నులు వసూలు చేయడమే కాదు, ఆమె పైన మితిమీరిన ఆంక్షలు వేయడంతో పోర్చుగీస్కి ఎదురు తిరిగింది. పోర్చుగీస్ వాళ్ళు తన ఓడలపైన దాడి చేసిన అరబ్స్తో వ్యాపారం చేయడం ఆపలేదు. ఆమె మొండి పట్టుని చూసి పోర్చుగీస్ పలుమార్లు ఉల్లాలపైన దాడి చేశారు. 1556 సంవత్సరంలో మొదటిసారి పోర్చుగీస్ అడ్మిరల్ డాన్ అల్వారో డి సివేరియా ఆధ్వర్యంలో యుద్ధం చేశారు. అయితే అది అనుకూల సంధితో ముగిసింది. ఇక మళ్ళీ 2 ఏళ్ల తర్వాత పోర్చుగీస్ అతిపెద్ద సైన్యంతో ఉల్లాలపైకి యుద్ధానికి వచ్చారు. అప్పుడు అంబక్క తన యుద్ధ నైపుణ్యంతో అరబ్బులు మరియు కోజికోడ్ వారితో చేతులు కలిపి పోర్చుగీస్ వారిని ఓడించి వెనుతిరిగేలా చేసింది. మళ్ళీ జనరల్ జోయా ఫెక్సి ఎక్సటో ఆధ్వర్యంలో మరోసారి దాడి చేసి కోటను ఆక్రమించుకున్నారు. కానీ అప్పటికే వాళ్ళ దాడిని గ్రహించిన రాణి ఆ కోట నుంచి తప్పించుకొని పారిపోయింది. అదే రోజు రాత్రి నమ్మకంగా ఉండే 200 మంది సైనికులతో పోర్చుగీస్ స్థావరాలపై మహాకాళిలా రౌద్ర రూపం దాల్చి విరుచుకుపడింది. 70 మంది సైనికులతో పాటు ఆమె కోటను ఆక్రమించి జనరల్ను నరికి చంపింది. రాణి అంబక్క ధైర్యం, మనోనిర్భయం మిగతా రాజులకు కూడా స్ఫూర్తినిస్తున్న విషయం పోర్చుగీస్ జీర్ణించుకోలేకపోయారు. వేరే రాజులతో ఆమెను బెదిరించడానికి చూశారు. అంతేకాదు తన భర్త కూడా ఉల్లాల రాజ్యంపై యుద్ధం చేసి తగులబెడతామని బెదిరించిన అంబక్క బెదరలేదు. ఎవరు ఎన్ని హెచ్చరికలు చేసినా ఎదరని బెదరని రాణి అంబక్కను చూసి పోర్చుగీస్ కంగు తిన్నారు. ఈసారి గోవాను పాలిస్తున్న పోర్చుగీస్ ముఖ్య నేతలను రంగంలోకి దింపారు. 1571లో 3000 మంది పోర్చుగీస్ సైన్యంతో ఉల్లాలపైన మెరుపుదాడి చేశారు. రాణి అంబక్క తన కులదైవాన్ని దర్శనం చేసుకుని కోటకు బయలుదేరి వస్తుంది. ఈ విషయం తెలిసిన వెంటనే తన గుర్రాన్ని యుద్ధరంగం వైపు తిప్పింది.
అటు నేలపైన సముద్రంలోనూ యుద్ధం భీకరంగా సాగింది. అంబక్క పరాక్రమ ధాటికి పోర్చుగీస్ సైన్యం పారిపోయింది. అటు పిమ్మట ఒడ్డుపైన ఉన్న తన సైన్యంతో అగ్నిబాణాలు వేస్తూ పోర్చుగీస్ సైన్యాన్ని మట్టుపెట్టింది. అయితే యుద్ధంలో గాయపడిన రాణి అంబక్కను ఎలాగైనా చంపాలని పోర్చుగీస్ వారు సామంతులకు డబ్బు ఎరగా వేసి ఆమెపైకి యుద్ధం చేయించారు. కానీ భయమంటే ఎరుగని రాణి తనకు గాయాల పాలైనా కూడా లెక్క చేయకుండా యుద్ధం చేస్తూ కథన రంగంలో కన్నుమూసింది. వీరనారిగా చరిత్రలో నిలిచిపోయింది. ఇది అంబక్క చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.